100% రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసిండు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లా ఉన్నదంటే, రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు కేసులో దొరికిన దొంగ కాబట్టి, రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపియాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి, ప్రపంచానికే తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు. ప్రపంచం అంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ధమాక్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బాజాబ్తు కేటీఆర్ గారు బహిరంగంగానే చెప్పిండు, కేసు పెట్టక ముందే చెప్పిండు, ఎస్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ నేను డిసిషన్ తీసుకున్న పాలసీ డిసిషన్గా 55 కోట్ల రూపాయలు ఎస్ నేను ఫార్ములా ఈకి నేను పంపినా అని చెప్తుండు, బాజాబ్తు చెప్పిండు. కేటీఆర్ గారు అఫీషియల్గా మేము ప్రభుత్వం నుంచి పంపినామని కేటీఆర్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఫార్ములా ఈఓలు అఫీషియల్గా మాకు ముట్టినాయి 55 కోట్లని వాళ్ళు అఫీషియల్గా రిటర్న్గా మేలు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఫీషియల్గా పెట్టిండ్రు. మరి ఇటు కేటీఆర్ గారు పంపినా అని చెప్పిండు, వాళ్ళు పైసలు ముట్టినాయని చెప్పిండు. మరి ఇలా కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈడీ ఎక్కడ వస్తుంది? వాట్ ఈజ్ ఏసీబీ? యాంటీ కరప్షన్ బ్యూరో. అసలు కరప్షనే లేనప్పుడు ఏసీబీ కేసు ఎట్లా పెడతారు, ఈడీకి ఎట్లా అడుగుతారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మరి ఇంత నిజాయితీవంతుడు అయి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆ ఫార్ములా ఈ సీఈఓ వచ్చి రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసింది డిసెంబర్ 13 నాడు, ఆ ఫోటో ఎందుకు బయట పెట్టలే? మరి ఆ ఫార్ములా ఈ కంపెనీ అనేది పైసలు మాకు ముట్టినాయి అని అఫీషియల్గా మెయిల్ పెట్టింది ప్రభుత్వానికి, అది ఎందుకు బయట చెప్పలే? మళ్ళీ దీంట్లో తప్పు చేసి ఉన్నాము అని మీరు అనుకుంటుంటే కేటీఆర్ గారు 4 గోడల మధ్యలో ఎందుకు, అసెంబ్లీలోనే చర్చ పెడదాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తారు కదా. మరి నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసి ఉంటే మరి అసెంబ్లీలో చర్చ పెట్టి మొత్తం కేటీఆర్ గారు ఇది చేసి నేను చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? మరి దీని వెనుకనే మీరు రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం ఏందో మీకు అర్థం కావాలి. సరే, వాళ్ళు అనేది ఏంటిది? ప్రొసీజర్ ల్యాబ్స్ అని అంటారు. నాకు తెలిసినంతవరకు ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా లేదు. సరే, ఒక నిమిషము నిజమే అనుకుందాం. అగర్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అది ఎవరిది తప్పు? చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రొసీజర్లు చూసుకుంటారు, కానీ ఏ క్యాబినెట్ మంత్రి ప్రొసీజర్స్ చూడడు. మంత్రి అనేటైనా పాలసీ డిసిషన్ మాత్రమే తీసుకుంటాడు తప్పితే ప్రొసీజర్స్ అన్నీ కూడా చీఫ్ సెక్రటరీ తీసుకోవాలి. మళ్ళా నువ్వు ఇవాళ దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ అయ్యి ఉంటే మరి నువ్వు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కాల్ఫర్ చేయాలి కదా, ఎందుకు కాల్ఫర్ చేస్తలేవు? మరి ఫార్ములా ఈఓల మీద కూడా కేసు పెట్టాలి కదా, మరి వాళ్ళని కూడా పిలవాలి కదా. మరి అవినీతి జరిగిందని చెప్పుంటే ఎందుకు పెడతలేరు? అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి అనేది ఒకటే ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు.